హాయ్ అండి. మా పక్కన ఉంటారని చెప్పా కదా, సుశీల అండి తను. హాయ్ చెప్పు సుశీల. హాయ్. వీళ్ళు ఇదంతా ఇదిగండి, బియ్యం కడిగిన నీళ్ళు కానీ కూరగాయలు వేస్ట్ కానీ పడేయకుండా ఉంచమంటే ఉంచి నాకేస్తుంది. వాటితోటి అక్కడ మావి ఇవి అన్నీ కలిపి చేస్తామండి. ఇదేమో మాది ఆవుల షెడ్. ఈ తోట తీసుకున్నప్పుడే నేను ఒంగోలు ఆవును కొన్నాను. అప్పుడు ఈ షెడ్ కూడా వేయించాం దానికి. ఇప్పుడు లేదండి, మన ఊరు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చాము, ఆవును తీసుకురావాలి. ఇది వావిలాకు చెట్టు అండి. ఇది ఈ చిన్న చిన్న మొక్క పెట్టాం. ఈ ప్రకృతి వ్యవసాయానికి ఇది పురుగు మందుకి కషాయం కాసి వేస్తాం అన్నమాట. ఇది మహావృక్షం అయిపోయింది ఇప్పుడు నాకు. ఈ డ్రమ్లో ఇనుమండి, ఇనప ముక్కలు, రాగి చెంబు ఇవన్నీ చూడండి, చెంబు గుర్తుపట్టలేకుండా అయిపోయింది. కనిపించే ఇనుమంతా దీంట్లో వేస్తాను. వేసి నీళ్లు పట్టించి నిన్న పోసేసారు అక్కడ దోసతీగలకి. ఈ నీళ్లు అవి అన్నీ కలిపి మొక్కలకి పోస్తాం. అందుకే అంత ఆరోగ్యంగా ఉంటాయండి మొక్కలన్నీ. ఇది నేనుండే రూమ్ అండి. పట్టుకో. హాయ్ అండి. ఇవన్నీ కూరగాయలు, బియ్యం కడిగిన నీళ్ళు, ఫుడ్ వేస్ట్, అన్నము ఇవన్నీ కలిపి నీళ్ళు ఇట్లా డ్రమ్లోకి ఇది పెట్టి పోస్తున్నామండి. ఇక్కడ కూరగాయల మొక్కలు అవి చాలా ఉన్నాయి. వీటికి రోజు సాయంత్రం నీళ్లు పోస్తారు మన వాళ్ళు. దానికోసం అని చెప్పి అది కూడా తీసుకురాగిన్నే నేను పట్టుకుంటా. ఓ పక్క పట్టుకోవాలి నువ్వు, అది బరువు నిలబడదు. చిన్నగా పోయి ఇట్లా కూరగాయలు, ఉల్లిపాయల తొక్కులు ఇవన్నీ అండి, అరటి తొక్కలు ఏదైనా సరే ఫుడ్ వేస్ట్ ఏదైనా సరే దీంట్లో వేసేస్తే ఉంటుంది. డ్రమ్లో వాడిని మాకు వాళ్ళు పోయారు, మళ్ళీ వాళ్ళని బ్రతిలాడి చేయించాల్సి వస్తుంది. ఈ పనులన్నీ వాసన కదండి, దానికోసమని ఇట్లా డ్రమ్ములో ఈ గోతం పెట్టి వేయడం వల్ల ఏంటంటే ఫిల్టర్ అవుతుంది, నీళ్ళన్నీ మొక్కలకు బాగుంటాయి. కొంచెం నీళ్ళు వేసేద్దాంలే, అక్కడ పెట్టు. ఇది దీంట్లో పెడతావా? ఉండు ఇట్రా ఒకసారి. 2 డ్రమ్లోకి అది పెట్టావనుకో, ఇది దీంట్లో పెట్టు. ఇది తిన్న తర్వాత చేసుకోవాలి. పెట్టు. అన్నం ఎలా తింటారు? అన్నం ఇది మా వాళ్ళ బాధ. నేను ఎంత భయపడతా చేయిస్తానంటే వీళ్ళ చేత. పట్టుకో, చెయ్యి పెట్టాడు. ఇప్పుడు నీళ్ళే వాసన రావు. మరి మందులు లేకుండా మనం ఇవన్నీ చేయాలంటే తప్పదు కదరా. గంజి, బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇవి అన్నీ పోసి, కొంచెం నీళ్ళు పోసి దాంట్లో పోసి, ఇప్పుడు ఈ కర్రకు తాడు కట్టి గోతాన్ని దీంట్లో పెడితే ఊరుతూ ఉంటుంది అన్నమాట. నువ్వే ఇట్లంటే ఆనికి అమ్మమ్మ అక్క ఏమంటారు. ఇప్పుడు అదిగో తాడు పెట్టాను చూడు అక్కడ, కట్టు. ఓకే అండి, బాయ్. ఈ చిన్న నెట్లో మొన్న చూపించాను కదండి, ఇదంతా ఫుడ్ వేస్ట్ అనమాట. ఇదంతా కలిపి ఇట్లా గోతంలో చుట్టి దానికి రాకుండా పెట్టి పోస్తూ ఉంటాము. ఈ 2 డ్రమ్ముల్లో రోజు మిగిలిందంతా వేస్తాం ఫుడ్ వేస్ట్. మా పక్క వాళ్ళు కూడా ఇస్తారు నాకు. దాంతో ఇది తయారు చేసి మొక్కలకి పోస్తాం కంప్లీట్గా. అసలు మందులు అనేది ఎక్కడా వాడమనుకోండి. ఇది తోటకూర, ఇదేమో గోంగూర. మా ఇంట్లో వరకు పని వాళ్ళ వరకు వస్తుంది. ఇది చుక్కకూర బాగా మొలవలేదండి. ఇది కూడా వేస్ట్గా ఎందుకులే నారబెట్టిందాక అని చెప్పి ఇది మొత్తం దోసలు వేసాం. మధ్యలో ఇట్లా వంగ మొక్కలు ఉంటాయి. 11 రకాల కూరగాయలు వేసానండి దీంట్లో. దీనికి కలుపు ఎక్కువ గరికి వస్తుంది. ఈ నేల బాగా నల్లమట్టి అంటారు ఇది. అందుకోసం అని చెప్పి నీళ్లు పోయిస్తాను రోజు వీళ్ళ చేత. ఆ పోసేదానికి ఇక్కడ 4 బెండ మొక్కలు. ఇదేమో బచ్చల కూర, ఇదేమో కర్బూజా అండి. 2-3 ఒక 10 విత్తనాలు పెడితే 2-3 మొలిచినాయి. ఇదేమో కాకరతీగ. క్రీపర్ మెష్ చేసాం దీనికి అల్లుకోవడానికి. పైన క్లాత్ ఉందని చెప్పి క్రీపర్ మెష్ చేసాం దీనికి. ఇట్లా ఈ మెష్కి అల్లుకుంటుంది కాకర ఇప్పుడే. ఇదేమో గోరుచిక్కుడండి.
గోరుచిక్కుడు ఒక 50 మొక్కలు దాకా పెట్టాం. ఇప్పుడే పూతకొస్తుంది. ఇది కూడా చూడండి గ్రీన్గా అసలు ఎంత మంచి కలర్లో వస్తుందో మొక్క. ఎక్కడ డిసీజ్ అనేది లేదు దీనికి. తర్వాత అంచంబడేమో పచ్చిమిర్చి పెట్టాం. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం గడ్డి కలుపు తీయలేదు, ఇంకా స్టార్ట్ చేయాలి. దీంట్లో మందులు లేకుండా తినాలనే ఉద్దేశంతోనే చాలా ఈ నెట్ చుట్టూ అట్లాగే పెట్టాం. కొన్ని ఆ లాస్ట్లోనేమో టమాటా మొక్కలు పెట్టాము. ఇదేమో దోస వంగ మధ్యలో అంతా. సుబ్బులమ్మ హాయ్ చెప్పు. హాయ్ అల్లెమ్మ హాయ్. ఏంటి సుబ్బులమ్మ ఏమంటుంది? బొంగతో మేమంటే దీనికి కూడా బొంగ కంటే ఎక్కువే వస్తాయి. బొంగతో వాసన అంటున్నావా? వాసన రావుంటుంది మేడం, వాసన వస్తుంది అంటావు. అంటే ముక్కులు పని చేయట్లేదనా? ఎవరికి, నాకా నీకా? నాకు చెవులు పోయినాయి కానీ ముక్కులు పని చేస్తున్నాయి మేడం. ఏం చేద్దాం, కొంచెం కష్టపడదాం మరి ఈసారి వేరే మందు పోద్దాంలే.